ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బీహార్ రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 243 స్థానాలకు పోటీ చేస్తామని ఆర్జేడీ అంటోంది. అంటే తేజస్వి యాదవ్కు రాహుల్కు మధ్య గ్యాప్ పెరిగిందా? ఎన్డీఏ పరిస్థితి ఏంటి? ఈ ప్రకటనలన్నీ ఎక్కువ సీట్ల కోసం చేసిన బేరసారాల్లో భాగమేనా? అంటే అసలు బీహార్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే. మరో 2-3 నెలల్లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా ఎలక్షన్ కమిషన్ తీరుపై వివాదాలు ముసురుకున్నాయి. ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు వివాదాస్పదమైంది. ఎలక్షన్ కమిషన్ పనితీరును వ్యతిరేకిస్తూ ఓటు అధికార యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే చేపట్టారు. ఇక నుంచి కూటమికి తిరుగులేదు. కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య అంతా సామరస్యంగా ఉందని అనుకుంటున్న సమయంలోనే తేజస్వి యాదవ్ బాంబు పేల్చారు. మహాగఠబంధన్లో సీట్ల షేరింగ్ సమస్య వచ్చి పడింది. బీహార్లో ఉన్నదే 243 సీట్లు. కాంగ్రెస్ సహా మహాగఠబంధన్లోని పార్టీలు ఎక్కువ సీట్లు కోరుతుండటంతో ఆర్జేడీ మొత్తం సీట్లలో పోటీ చేస్తుందని తేజస్వి ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తేజస్వి పోరాడతాడని, ఎవరికీ తలొగ్గరని చెప్పుకున్నారు. అంతా కలిసి పనిచేసి నితీష్ సర్కార్ని గద్దెదించాలని తేజస్వి యాదవ్ అన్నారు. హేమంత్ సురాజ్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడంతో మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. 2020 బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి 75 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మాత్రం 19 స్థానాలను మాత్రమే గెలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్లలో తాము బలపడ్డామని భావిస్తోంది. అందుకే ఎక్కువ సీట్లను డిమాండ్ చేసినట్లు సమాచారం. కొత్త పార్టీ తమ కూటమిలోకి వస్తే వారి వాటా వారికి అందించాల్సిందే అని కాంగ్రెస్ ఇటీవలే కోరింది. తమకు గతంలో లాగా 70 సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. వామపక్షాలకు బీహార్లో 15 ఎమ్మెల్యే సీట్లున్నాయి. వారు కూడా తమకు తగిన షేర్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో మహాగఠబంధన్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్న వాళ్లకు సీట్ల పంపకం అంత ఈజీ కాదని అర్థమవుతోంది. రాహుల్ సమక్షంలోనే తాను మహాగఠబంధన్ కూటమి నుంచి సీఎం అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు కూటమిలో సీట్ల కేటాయింపును మరింత కఠినతరం చేశాయి. ఇటీవలే కూటమి సీఎం అభ్యర్థి ఎవరని రాహుల్ని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పలేదు. తేజస్వితో కొంత గ్యాప్ ఉండటమే ఇందుకు కారణమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అధికార ఎన్డీఏ సర్కార్లోని బీజేపీ మాత్రం తేజస్విపై సెటైర్లు వేసింది. బీహార్ అంతటా సింగిల్ గా పోటీ చేసే దమ్ము తేజస్వికి లేదని సెటైర్ వేసింది. ఆర్జేడీ అంటేనే పశుగ్రాసం కుంభకోణం, ఉద్యోగాలు, భూ కుంభకోణం గుర్తొస్తాయని చెప్పింది. మరోవైపు తమ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం పెన్షన్, ఉచిత విద్యుత్ వంటివి ప్రకటించిందని తేజస్వి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 5 ఏళ్లలో ₹1,00,000 అందిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. 80,000 కోట్ల లెక్కలను చూపటం లేదని ఆరోపించారు. బీహార్లో తమ స్థాయిని తెలుసుకునేందుకు 70 సీట్లను కోరటం సరికాదని మహాగఠబంధన్లోని మిత్రపక్షాలంటున్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, ఎల్జీపీ చీలిక వర్గం ఉన్నాయి. మొత్తం చిన్నా చితకా కలుపుకొని 8 పార్టీలున్నాయి. ఎంఐఎం సైతం మహాకూటమిలో చేరాలని ప్రయత్నించినా చేర్చుకోలేదు. దీంతో ఈసారి పలు ప్రాంతాల్లో ఎంఐఎం సింగిల్గా పోటీ చేయనుంది. దీంతో మైనార్టీ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఎన్డీఏ సైతం జోరు పెంచుతుంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు పర్యటిస్తున్నారు. ఎన్నికలకు ముందు 36,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మఖానా బోర్డును ప్రారంభించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మఖానాలు 90% బీహార్ నుంచే వస్తున్నాయి. కేంద్రం పలు రోడ్ల ప్రాజెక్టులను సైతం శంకుస్థాపన చేసింది. ఇటు ఎన్డీఏలో కూడా సీట్ల పంపకంలో కొన్ని తేడాలున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచిన ఎల్జీపీ ఈసారి ఎక్కువ అసెంబ్లీ సీట్లను కోరుతుంది. లేదంటే 2020 ఎన్నికల తరహాలో ఒంటరి పోరుకు సిద్ధమనే సంకేతాలను చిరాగ్ పాస్వాన్ ఇస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేయాలనేది చిరాగ్ ఆలోచన. బీహార్ ఫస్ట్ అనే నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జీపీ 134 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఒకే ఒక అసెంబ్లీ సీట్ను గెలుచుకుంది. కానీ 9 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 5.6 ఓట్ షేర్ను సొంతం చేసుకుంది. ఇది ఎన్డీఏ కూటమికి నష్టం. 115 స్థానాల్లో జేడీయూ పోటీ చేయగా 43 స్థానాల్లో గెలిచింది. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ ఎల్జీపీ గెలిచింది. 6% ఓట్ షేరింగ్ సొంతం చేసుకుంది. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జీపీ 40 స్థానాలను డిమాండ్ చేసింది. ఈ పార్టీకి దళితుల్లో మంచి పట్టుంది. మరి బీజేపీ ఎల్జీపీ డిమాండ్కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మొత్తంగా చూసుకుంటే ఇరు కూటముల బలాబలాలు ఎలా ఉన్నా సీట్ల పంపకం వద్ద దెబ్బ కొట్టేలా తాజా పరిణామాలున్నాయి. మరి కూటముల పెద్దలు చిన్న పార్టీలను ఎలా బుజ్జగిస్తాయో చూడాలి.